బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం పూరి సమీపంలో తీరం దాటింది, బలహీనపడింది. ఏపీకి ముప్పు ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 2 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఉత్తరాంధ్రలోని అన్ని తీర ప్రాంతాలకు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అయితే పూరి దగ్గర తీరం దాటిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తీరం దాటినప్పటికీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి కె శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు తీరం దాటినప్పటికీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ప్రస్తుతం ఇది ఒరిస్సా తీరానికి దగ్గరలో ఒరిస్సా తీరంలో ఉన్నటువంటి పూరికి దగ్గరలో ఇది తీరాన్ని తీవ్ర వాయుగుండంగా అయితే క్రాస్ అయింది. అయినప్పటికీ ఇంకా మనకి నెక్స్ట్ 24 అవర్స్ వరకు కూడా మన ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల అయితే భారీ వర్షాలు, మరి కొన్ని చోట్ల అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం ఇది ఒరిస్సాలో ఉన్నటువంటి పూరికి దగ్గరలో క్రాస్ అయింది. దీని ప్రభావం మనకి ఇది ఉత్తరాంధ్ర అంతా కూడా, అంటే ఈ ఒరిస్సా కోస్ట్కి దగ్గరలో ఉన్నటువంటి ఇటు శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం కానీ, పాతకురమన్యం, అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ విశాఖపట్నం ఈ జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా ఈ జిల్లాలు ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ కానీ, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కోనసీమ నెక్స్ట్ ఎన్టీఆర్ అండ్ కృష్ణ ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అది రానున్న 3 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది వాతావరణం? ఇంకా దీని ఇంపాక్ట్ మన ఉత్తరాంధ్ర కానీ, దక్షిణ కోస్తా కానీ 1-2 రోజులు, ఇంకా 2 డేస్ వరకు, అంటే ఇవాళ రేపు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఏమైనా ఆరెంజ్ అలర్ట్ కానీ అలాగే రెడ్ అలర్ట్ కానీ ఏమైనా ప్రకటన? ఈ రోజు వరకు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జిల్లాల వరకు అయితే ఇచ్చాం. అది ఈ రోజు వరకే. అది తర్వాత దీని ఇంపాక్ట్ ఒక 2 డేస్, మ్యాక్సిమం 2 డేస్ వరకు ఉండే ఛాన్స్ ఉంది. అలాగే మత్స్యకారులు అందరూ కూడా ఇవాళ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. నౌకాశ్రయాల్లో నిన్న మనం ఇచ్చినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు కూడా కంటిన్యూ చేయవలసిందిగా చెప్తున్నాం. ఎందుకంటే వాటికి కూడా ఇంకా ఈ స్క్వాలీ విండ్స్, అంటే ఈ విండ్స్ గాలి యొక్క తీవ్రత కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది మరికొన్ని గంటల పాటు. అంటే ఎన్ని కిలోమీటర్ల వేగంతో గాలులు వీచారు? గంటకి 55 నుంచి 65 కిలోమీటర్ల వరకు వీచే ఛాన్స్ ఉంది. అవి క్రమేపీ తగ్గుముఖం బట్టి 45 to 55 వరకు తగ్గే అవకాశం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చూడొచ్చు వర్షాల ప్రభావం ఇంకా తగ్గలేదని చెప్పచ్చు. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పర్టికులర్గా అయితే చూస్తే నిన్నటి రోజు కానీ లాస్ట్ 2 to 3 డేస్లో చూసినా నిన్నటి రోజు అయితే కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి అయితే హైయెస్ట్గా 13 సెంటీమీటర్స్ చూసాం. అలాగే సమ్ అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా 10 సెంటీమీటర్స్గా 9 సెంటీమీటర్స్ రికార్డ్ అయింది. అలాగే ఈరోజు కూడా కొన్ని జిల్లాలకి మనం భారీ నుంచి అతి భారీ వర్షం ఈ మన్యం జిల్లాలోని, ఈ లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో వీటన్నిటిలో కూడా మంచి వర్షాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ గారు చెప్తాను. పూర్తిగా రానున్న 3 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయని, తీరం దాటినప్పటికీ పూర్తిగా దీని ప్రభావం ఇంకా 3 రోజుల పాటు ఉంటుందని, అలాగే పూర్తిగా వేటకు వెళ్లే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా హెచ్చరించడం జరిగింది. పూర్తిగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో సముద్రపు గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే రానున్న 3 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అయితే అధికారులు కూడా ఆదేశించారు. జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అరుణ్తో నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి.